లేవమను లేవమను లేపు దా దా దా. అది నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్. అక్క లేనన్న చూలికి టైం అవుతుంది అను. చూలికి టైం అయిపోతుంది అక్క లే అను. అమ్మ ఇద్దరు పిల్లలు అసలు మామూలు విషయం కాదు, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే. పూరిక స్కూల్కి వెళ్ళిపోయింది, హిత్విగడ్ అయితే పడుకున్నాడు. ఈ రోజు మనకి కర్రీ వచ్చి పాలకూర ఫ్రై. ఇక్కడ కనిపిస్తుందా మస్కిటోస్ ఎట్లా బైట్ చేసినాయో. ఊరంటే ఎంత ఫాస్ట్ ఉంటావు కదా, ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదా. లేవమను లేవమను లేపు లేపు నాన్న లేపు. అమ్మో మళ్ళీ వచ్చేసింది హిత్విక ఇంకా అమ్మేది, బంగారు తల్లేది, హిత్విక పాపేది, బుజ్జి పాపేది, చిన్ని తల్లేది. దా 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 దా. అది నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్. చాలా రోజుల నుంచి వెయిట్ చేసా, ఫైనల్ వచ్చేసింది. హిత్విక తల్లులు దా 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 దా. నిన్ను కాదురా దా నాన్న హిత్వి. సో ఈ రోజు ఏంటంటే నాది డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను. రోజంతా ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మొన్న అమ్మని చాలామంది మిస్ అయ్యారు, చాలామంది కామెంట్లు పెట్టారు. సో ఫస్ట్ వీడియోలో అమ్మ లేకపోయింది, కానీ సెకండ్ వీడియోలోకి అమ్మ వచ్చేసింది. చూపించినా నువ్వు కూడా వస్తావు నాతో. సో మా హిత్విక గారు కూడా కనిపిస్తాడంట. సో మా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ బ్లాగ్లో చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మా పూరికని లేపాలి, స్కూల్కి పంపించాలి కాబట్టి వాళ్ళ అక్క ఇంకా లేవలేదు. సో లేపుతాం ఫస్ట్ అయితే. అక్క దగ్గరికి వెళ్దామా పూర్విక లేపు, అక్క లేపు, స్కూల్ టైం అవుతుంది. లేనా బంగారు తల్లి, లే అక్క లేపు నాన్న. హిత్వి అక్క లేనన్న చూలికి టైం అవుతుంది అను. చూలికి టైం అయిపోతుంది అక్క లే అను. లే పూర్వి లేనన్న. పూర్వి నా తల్లి కదా, లే బంగారు తల్లి, లేవా లే లే లే. వచ్చో పూర్విక, ఓయ్ నానా లే తల్లి. చూడు చెల్లొచ్చింది చూడు నీకోసం. 5 minutes. సరే దా. సో పూర్విక అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు హిత్వి గారికి ఏంటంటే ఇడ్లీ పెట్టాలి. మార్నింగ్ టైం ఏంటంటే నేను ఇడ్లీ తినిపిస్తాను కదా, ఇడ్లీ తిన్న తర్వాత తను పడుకుని పోతుంది. సో వేడివేడి ఇడ్లీ మంచిగా ఇట్లా స్పూన్తో నలిపేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి లైట్గా కొన్ని పాలేసి కలిపి పెడతాను. సో హిత్విక టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి టచ్లోకి వస్తా. సో నేనైతే ఫ్రెష్ అప్ వచ్చేసాను. అమ్మ ఇద్దరు పిల్లలు అసలు మామూలు విషయం కాదు, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే. పూరిక స్కూల్కి వెళ్ళిపోయింది, హిత్విగడ్ అయితే పడుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే చాలా వరకు, అక్క మీరు చాలా వెయిట్ గెయిన్ అయిపోయారు, తొందరగా స్లిమ్ అవ్వండి, అండ్ మీరు తొందరగా షూట్స్కి వెళ్తే మళ్ళీ చూడాలనుకుంటున్నాం స్క్రీన్ పైన అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. నాకు కూడా అనిపిస్తుంది, కొన్నిసార్లు కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నాడు ఇది నేనేనా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, నాకు రీసెంట్గా డెలివరీ అయింది, అది కూడా సి సెక్షను. సో మనం ఎలాంటి వర్కౌట్స్ చేయలేము, జుంబా అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, ఏమీ చేయలేము. సో మినిమం టైం పడుతుంది, రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్స్ ఉంటాయి ఫుడ్ విషయంలోని. అండ్ ఏది పడితే అది తినేస్తాం, హై క్యాలరీస్ ఉండే ఫుడ్, అండ్ నైట్ టైం నిద్ర లేకపోవచ్చు, చాలా స్లీప్లెస్ నైట్స్ అనేవి చాలా చూస్తూ ఉంటాము. తర్వాత మనకి హార్మోనల్ చేంజెస్ అవుతాయి. సో ఏదంటే అది తినేయాలి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ గురించి ఆలోచిస్తాం, బేబీకి ఫీడ్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం ఏది పడితే తినేయడం వల్ల కూడా వెయిట్ బాగా పెరిగిపోతాము. ఇదైతే కామన్, జనరల్గా అందరికీ జరిగేదే. అయితే నేను డిసైడ్ అయ్యాను ఎలాగన్నా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాను. నాకు కొంతమంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే యూట్యూబ్లో, అక్క ఇది ఒజివో ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి అన్నారు.
నేనేంటో అనుకున్నాను. తర్వాత రివ్యూ కూడా చూసాను గానీ, రివ్యూ చాలా బావుంది. సరే ట్రై చేద్దామని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయాను. ఈ 2026లో చాలా వరకు తగ్గిపోవాలి వెయిట్ లాస్ అని చెప్పి. అండ్ ఇంకోటేంటంటే నేను బొజివా ప్రొడక్ట్స్‌తో 21 డేస్ క్రేవింగ్ కంట్రోల్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. చూడాలి ఎంతవరకు కంట్రోల్ అవుతదో. క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. బట్ కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. అందుకే నేను యూజ్ చేస్తున్నాను. ఒజివా మెటబోలిక్ ఏసీవి మొరింగా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని అనుకోవచ్చు. మనకి సడెన్‌గా ఏదైనా బాగా తినాలనిపిస్తుందంటే అన్నెసెసరీ ఏదన్నా క్రేవింగ్స్ వచ్చినాయి అనుకోండి, అవన్నీ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, మనకి కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. సో, ఇది ఇప్పుడు యూజ్ చేయడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. అండ్ నాకేదైనా సడెన్‌గా తినాలి అనిపించినప్పుడు కూడా నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. మన బాడీలో ఏమన్నా ఎక్స్‌ట్రా క్యాలరీస్ ఉన్నాయనుకోండి, అది కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బావుంది. ఈ ప్రోడక్ట్‌కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా పక్కా ట్రై చేయండి. సో, నేనొక న్యూ మామ్ ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ 21 డేస్ ఛాలెంజ్ ఏదైతే తీసుకున్నానో, సో, నేనొక కాన్ఫిడెంట్‌గా ఉండి, కంఫర్టబుల్‌గా ఉండి, నా బాడీలో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయి, నేను చాలా హెల్తీగా ఉన్నానని, ఎవరైనా నా ఈ జర్నీ చూసి, ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే గనక వాళ్ళు మోటివేట్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక నుంచి ఏంటంటే నేను హై క్యాలరీస్ ఉండే ఫుడ్ అస్సలు తీసుకోను. నా డైట్ పై నేను కాన్సంట్రేట్ చేస్తాను. సో, తొందరలోనే నా జర్నీలో ఏమేం చేంజెస్ వస్తున్నాయో మీరు చూస్తూ ఉంటారు. సో, ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుందో కంటిన్యూ చేస్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. హిత్విక్ అయితే పడుకుంది కదా, లేచేసరికి కుక్ ప్రిపేర్ చేసుకుంటాను. యాక్చువల్‌గా ఏంటంటే చాలా మంది ఎంత వాటర్ వేస్తున్నారని అడుగుతున్నారు. మేమైతే ఉజ్జాయింపుగా వేస్తాము. అండ్ మీరు ఈ చిన్న గ్లాస్ ఉంటే చిన్న గ్లాస్‌తో వాటర్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ఏదైతే ఉగ్గు పౌడర్ ఉంటుందో కొంచెం వాటర్‌లో లైక్ ఇలాగా. సో, ఇలా కలిపేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసేసుకోవడమే. నేనైతే సిమ్‌లో పెట్టి ఉడికిస్తాను. మరి హైలో పెడితే ఏంటంటే అంటే ఎంత మిక్సీ పట్టినా కొంచెం మొరుగ్గా ఉంటది కాబట్టి మెత్తగా ఉడుకుతుందని సిమ్‌లో పెడతాను. ఈరోజు మనకి కర్రీ వచ్చి పాలకూర ఫ్రై. సో, చెప్పాను కదా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పి. అయితే ఈరోజు బయటికెళ్ళే పనుంది. కొంచెం షాపింగ్ అది ఉంది. అక్కడికి కూడా వెళ్ళాలి. ఫస్ట్ హిత్వి గడికి ఫుడ్ పెట్టేసిన తర్వాత షాపింగ్ అట్లా పనుంది. ఎక్కడికెళ్తున్నానో ఏంటో కూడా చూపిస్తా. తాలింపు అయితే అయిపోయింది కదా! ఇందులో ఇప్పుడు పాలకూర వేసేస్తాను. ఇంత పాలకూర ఉందా? అయితే ఇంత అవుతది. అంతే. ఏదో పగలగొట్టేసింది ఎవరిది? లేచేసింది. ఎక్కడ పడుతుందమ్మా ఇందులో? పడతది. మూతెట్టు. పెద్దది ఇవ్వాల్సింది. అవసరం లేదు. ఆ? ఎంత మూత పెట్టినా పట్టదు కదా. ఒక 5 నిమిషాలు మగ్గిపోతే మళ్ళీ వేసేది ఆకు. ఓ నాన్న వస్తున్నా ఆగు. నీ కుగ్గు రెడీ అయిపోతుంది. మా రాగి చపాతీయా? పొద్దుటి నుంచి నేను వీడియోలో చూపించలేదు. నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. నువ్వు లేకపోతే వీడియోస్ చూడట్లేదు మా, నీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. హాయ్ చెప్పు. హాయ్. అంతేనా? ఇంకేం మాట్లాడవా? మాట్లాడుతున్నాను. ఎందుకు? కిషోర్ ఉన్నాడనా? అల్లుడు ఉంటే తక్కువ మాట్లాడతావు కదమ్మా. ఇటు చూడు. మాట్లాడి అక్కడి నుంచి సైగ చేస్తాడా? ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదు. నీకు ఫ్రెండ్స్. నీకు చెప్పు. కుటుంబ సభ్యులు. నీ కుటుంబ సభ్యులా? చెప్పు అయితే. నా ఫ్యామిలీ మెంబర్సా? నా ఫ్యామిలీ మెంబర్స్. మెంబర్స్. నీకు ఫ్రెండ్స్, నాకు ఫ్యామిలీ మెంబర్స్. నాకు కూడా ఫ్యామిలీ మెంబర్సే. హాయ్ ఫ్రెండ్స్ అనేది నార్మల్గా అంటాం కదా, అది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా. సరే నువ్వు కూడా తినేస్తే నేను లేచాక హిత్విక్ ఆఖరికి కళ్ళు తిరుగుతుంది. లేదులే, పడుకుంది.
ఫుడ్ పెట్టేస్తా హిత్విక్. ఈ చపాతి అన్నది రాగి పిండి రాదు. మరేమేసా? గోధుమ పిండి కలిపే. మళ్ళీ రావట్లేదా? రావట్లేదు, స్లోగా చేస్తున్నాను. పర్లేదులే, నేనేగా ముక్కలైనా పర్లేదు తింటాలే. సరే అయితే. సో నా లంచ్ వచ్చి రాగి చపాతీ అండ్ పాలకూర ఫ్రై నేనే చేసుకున్నా, చపాతీ అమ్మ చేసింది. అయితే లంచ్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళాలి, ఒక చిన్న షాపింగ్ ఉంది. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవాలి చెప్పాలంటే, లేదంటే ముందే తీసుకొని పెట్టుకునేదాన్ని. మళ్ళీ కొంచెం వేరే పని మీద బయటికి వెళ్ళేది ఉంది, చాలా వర్క్ ఉంది. ఈరోజు ఎంతవరకు అవుతుందేమో నాకు తెలియదు. ఫస్ట్ అయితే తినేసిన తర్వాత ఇంక స్టార్ట్ చేయాలి వర్క్ అంతా. మా పూర్విక కూడా వస్తుంది, వచ్చే టైం అయింది, ఇంకా టైం పడుతుంది. ఉగ్గు తింటాడా ఈడు? ఉగ్గు ఉగ్గు తింటాడా ఈడు? ఉగ్గు ఉగ్గు తినేస్తారా? ఉగ్గు తినేస్తారా? ఉగ్గు తింటారా? ఉగ్గు తింటారా? ఉగ్గు తింటారు. నిద్ర అయిపోయింది, ఎవరో ఉన్నారు వెనకాల. ఉగ్గమ్మ ఉగ్గు తీసుకోమ్మా. ఉగ్గమ్మ ఉగ్గు, వేడి వేడి ఉగ్గు. రాదంట. రావా? ఉగ్గమ్మ ఉగ్గు, వేడి నా బంగారు తల్లి. వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి. నా తల్లి. రాదా? నా తల్లి. రాదంట. వస్తుందా? వెళ్ళి. నా తల్లి దా, మనం బయటికి వెళ్దాము. సరే బాయ్ మధు. బాయ్ మధు. బాయ్ బాయ్. బయటికి వెళ్తాను. అమ్మమ్మ అమ్మమ్మ బాయ్. అలిగిందా? జో ఉగ్గమ్మ ఉగ్గు, వేడి వేడి. వెళ్ళిపోయింది అమ్మమ్మ. బయటికి వెళ్దాం. వెళ్దా. వస్తుంది అంగ శైలజ. శైలజ తీసుకో 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 తీసుకో. ఎలా ఇలా ఇట్రా మాట ఎలా తీసుకుంటావు అమ్మా? ఒక చేతిలో పిల్ల, ఒక చేతిలో ఫోను. బయటికి వెళ్దా. రావా బయటికి వెళ్దాం. హాయ్ వెళ్దా. హాయ్ అమ్మా ఆయంటే, అమ్మా ఆయంటే తెలిసిపోయింది నా కూతురికి అప్పుడే. ఆ? శైలజ వచ్చింది. ఏంటి ఫుడ్ చల్లార్దని ఫ్యాన్ వేసాను. నాది నాది అంటున్నావు? నాది తినేయడానికి వచ్చాను. అమ్మో అమ్మమ్మ తినేస్తుందంట, అమ్మమ్మ తినేస్తుందంట నా నుగ్గు. నీక నాది. అమ్మో ఏంటో సూపు. హ్మ్. బాబాయ్ టేస్ట్ చేయమ్మ కొంచెం. నాగొద్దు. ఇట్రా కొంచెం దగ్గరికి రా, కొంచెం దగ్గర. నిన్న గోరింటా పెట్టుకున్నావా నిన్న మొన్న? నిన్న ఎలా ఉంది? మామూలు ఆకు గోరింటాకు. కానీ బాగానే పండింది కదమ్మా. ఇదే కంటిన్యూ చేయి. ఓ లేదు, ఎక్కడి నుంచి వద్దామంటే అగ్గంటికని తెచ్చుకున్నాను కాబట్టి. ఎక్కువ తెచ్చుకోవాల్సింది. చెట్టు చెట్టు కొట్టి ఆడ పెట్టి దీన్ని తీసుకో. అయ్య బాబాయ్ తీసుకోదా, నేను చల్లారిస్తా. నేను ఎక్కడ తినేస్తున్నా ఫుడ్ అనేసి ఈ అమ్మాయి బాధపడిపోతుంది. ఆ? కాదు, కొంచెం ఎక్కువ తెచ్చుకోవాల్సింది. బయట అటు సైడ్ చెట్టు పెద్ద చెట్టు కుట్టిశారంట, రోడ్ రేసిన బాగున్నాయి. హ్మ్. యువతలో ఒకటే ఉంది చిన్నదే చెట్టు, అయినా ఆకు బాగానే ఉంటది కదా, ఎవరైనా కోసుకెళ్ళిపోతున్నారా? కోసుకోపోతున్నారంట. హ్మ్. బాగా పండుతుందని మొత్తం కోసుకెళ్ళిపోయారంట. ఉన్నకాడికి హాయ్ మొత్తం. ఫ్రెండ్స్, హాయ్ హాయ్ అంట. అమ్మ ఇది అమ్మ. ఇక్కడ కనిపిస్తుందా మస్కిటోస్ ఎట్లా బైట్ చేసినాయో? యాక్చువల్గా నిన్న శనివారం కదా, నేను వ్రతం చేసుకుంటాను. అయితే నైట్ టైము బెడ్ పైన పడుకోకూడదు, కిందనే పడుకుంటా. అప్పటికి నెట్, బెడ్ పైన అయితే నెట్ ఉంటుంది, కింద పడుకునేసరికి ఏ మస్కిటో బైట్ చేసిందో గట్టిగానే కుట్టింది, కనిపిస్తుంది చూడండి. అప్పటికి కుట్టకుండా అసలు 12 వరకు మేల్కొనుండి కొడతా ఉంటాను, షు అని చెప్పి. ఏ దొంగ దోమ వచ్చేసిందో కుట్టేస్తుంది నా బంగారు తల్లి. ఓ తల్లి, అమ్మ అమ్మ తల్లి, అమ్మ. సో మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళి బట్టలన్నీ కొనేచ్చుకుందాము. ఈలోపు అక్క వస్తుంది, అక్కను కూడా తీసుకెళ్ళిపోదాం. సరేనా? స్కూల్ నుంచి వచ్చాక అక్కను కూడా తీసుకెళ్ళిపోదాం, షాపింగ్కి వెళ్ళిపోదాము, బోల్డ్ అండ్ బట్టలు కొనేసుకుందాము. ఓకే? ఇంకా నిద్ర వస్తుంది మేడంకి, నిద్ర తీరలా. ఓకే ఓకే. ఎలర్జీ కాదు, దోమలు కుట్టేసినాయి రాత్ర. మూడో రెండో నాకేం తెలుసు నాన్న, కింద పడుకున్నాను కదా నాన్న ముందు రాత్రి, కింద పడుకున్నాను. ఏమో అప్పటికే కుట్టేసింది. మా బయట గంటే చాలే, భలే రెడీ అయిపోతావు కదా. ఓహో బాగుందా మీ చీర? నువ్వే పెట్టుకో. నేను పెట్టుకున్నా. నేను చీర ఉంటే బాగుంది. చూద్దాంలే, పడ ఉంటే తీసుకుని.
ఏది నచ్చింది? గ్రీన్ నచ్చిందా? పింక్ నచ్చిందా? పర్పుల్ నచ్చిందా? కాదు, సిల్క్. ఏది బాగుంది నాన్న? అది చూపించు. స్కై బ్లూ నీ చేతిలో. అది 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 పైకెట్టు. ఏ బాగుంది నాన్న. దీని డిజైన్ బాగా వచ్చింది. బాగుంది నాన్న. అది ట్రై చేయి. ఏది కావాలి? హిత్వి సెలెక్ట్ చేస్తారు నా సౌదం. రెండు తీసుకో, బాగున్నాయి. ట్రై లేదు పద. మా హిత్వి గాడికి బయటికి తీసుకెళ్తే ఎంత ఆనందమో, అసలు ఎంత సంతోషం వచ్చేస్తుందో. ఎవరిది హిత్విక? హిత్వి ఎవరిది? సో డ్రైవింగ్ చేసేస్తుందంట అప్పుడే. చేసావా? మా అమ్మ ఒకటి పూలు ఎక్కడ కనబడితే అక్కడ కొంటానే ఉంటది. ఎంతైనా అమ్మ డబ్బులు? 1000 వేసావా? పట్టుకొచ్చి పాపని. 1000 వేసాను. వచ్చాయి అటు చూసుకుంటాం. 1000 వేసాను. 1000 అయినాయా? 2 వారాలు డబ్బులు ఇవ్వాలి కదా, మనం వచ్చే చూసుకుందాం. బాబాయ్ షాపింగ్ చేసి చేసి అలిసిపోయాం లిటరల్లీ. ఎంత మంది జనాలు, ఎంత క్రౌడ్ ఉందంటే మేము ఈవినింగ్ వెళ్తే వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అమ్మమ్మ దిష్టి తీస్తుంది అంటుండు. దిష్టి ఇష్టమ్మ దిష్టి. పూర్విక ఇష్టమ్మ దిష్టి. హాయ్ హాయ్. ఎవరు? ఇప్పుడు వాడు అరాచకం చూడాలి. మా రియా గడిది మామూలుగా ఉండదు, అరాచకం చూపిస్తాను. ఇరుగు దిష్టి, దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఇది వాళ్ళ దిష్టి, ఊరు వాళ్ళ దిష్టి, షాపింగ్ వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు వీడు అరాచకం చూడాలి. లోపల పెట్టేసావా? వామ్మో అమ్మా. బాబాయ్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఏంటి కొన్ని తీమ అమ్మా, అది అస్సలు తీయకమ్మా. నీ సెలెక్షన్ నువ్వు వద్దమ్మా, నువ్వు అస్సలు వద్దు తల్లి. అది నాకు తెలకి ఏదో అనుకున్నావు, తర్వాత వేసాక నాకే జోకర్ లాగా అనిపించింది. వద్దు, అది పక్కన పెట్టేసొద్దు. తిప్పిటి తిప్పు స్లోగా. పడుకోడు పడుకోడు పడుకోడు. జోకొట్టు 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 జోకొట్టు. ఏంటి మా? చూస్తున్నాను. కాదు, నాప్కిన్స్ నేను ఇప్పుడు చదువుకుంటానుండి వచ్చి. ఓ పక్క ఎడుతున్నాను మా. సర్లే, నేను వస్తా ఉంటా. సో అయితే ఊరెళ్తున్నాము. ఎక్కడికి ఏంటంటే రాయచోటి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ హిత్వికని ఎత్తుకొని నేను రాయచోటి వెళ్ళడము. అనుకోని ప్రయాణం సడన్ గా ఫిక్స్ అయింది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చెప్పలేదు కదా. అండ్ ఈరోజు చాలా వర్క్ ఉంది. ఓ తల్లి, షాపింగ్ చేసాం కదా. షాపింగ్ ఏంటంటే బేసిక్గా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి బట్టలు అవి పెట్టాలి. దానికోసం అని చెప్పి మేము షాపింగ్కి వెళ్ళాము. కొన్ని బట్టలు కూడా చీరలు అవి తీసుకున్నాము. అక్కడ పెట్టాలి కదా, వాళ్ళ కోసం కొన్ని చీరలు అవి తీసుకున్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా నేను శివరాత్రికి వెళ్ళాలి అనుకున్నాము. సడన్గా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ ఇది. రాయచోటి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైము హిత్వికని వాళ్ళు చూడడం, అంటే వాళ్ళు చూడడానికి రాలేదు కదా, కుదరలేదు. సో మేమన్నా వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. అండ్ హిత్విగాడు పుట్టాక ఫస్ట్ టైం వెళ్తున్నాం. పూర్విక కూడా పాపం ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు, ఇంకా నేను కన్సీవ్ అయిన కాడి నుంచి. అదన్నమాట, సంక్రాంతికి రాయచోటి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తము. ఇంకా రేపు మార్నింగే స్టార్ట్ అయిపోవాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా పాపని తీసుకొని. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకోవాలి, చాలా పని ఉంది. మా హిత్విగాడు అయితే ఆడుకుంటున్నాడు. ఇందాక పడుకున్నాడు అనుకున్నాం కానీ మళ్ళీ లేచేసాడు, ఆడుకుంటున్నాడు. పోనీ ఎలా ఉంటుంది వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అక్కడ వీడియోస్ కూడా నేను పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. మధురైడ్ అఫీషియల్. ఇప్పుడైతే చాలా వర్క్ ఉంది. ఫస్ట్ ఏంటంటే పిల్లల బట్టలు సదిరేసిన తర్వాత నెక్స్ట్ నా క్లాత్స్ అన్ని సదురుకోవాలి. రేపు మార్నింగే బయలుదేరిపోవాలి కాబట్టి చాలా వర్క్ ఉంది. అండ్ కంటిన్యూ చేస్తాం. వాళ్ళ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తూ ఉండండి. మధురైడ్ అఫీషియల్. ఊరంటే ఎంత ఫాస్ట్ ఉంటావు కదా, ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదా. ఏమేమి చదువుకుంటున్నావు? నువ్వు ఇచ్చినవి. అబ్బో, కూర్చో, సరే కూర్చో. పట్టుబట్టలు పెట్టుకోవా? నా బ్యాగ్లో ప్లేస్ లేదు. ఇంకేదో ఫ్రాక్ పెట్టుకో. ఇంకో జత్తి మా ఏదన్నా ఒకటి, ఇంకో జత్తి, ఇంకో ఫ్రాక్. ఇంక ఈ ఫ్రాక్ పెట్టుకో పూర్విక. ఇది ఒకటి పెట్టుకో, అది కూడా పెట్టుకో. పడుతుంది.
పెట్టుకుంటా. ఎందుకు కొన్నాను? సూట్ కేసు పని లేక కొన్నాను. ఎన్ని బట్టలు పెట్టుకున్నావేంటి నువ్వు? చాలా పెట్టుకున్నా. పూర్విక, ఇది ఒక రోజు వేసుకోవాలి, ఇది ఇంకొక రోజు. ఈ కింద పెట్టేస్తున్నా ఫస్ట్. ఇది నార్మల్గా వేసుకో. సో మేమైతే ఊరెళ్తున్నాము, సంక్రాంతి కదా, సంక్రాంతి కోసం ఊరెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది తర్వాత రివీల్ చేస్తాను. అది ఈ వద్దు, ఎందుకు ఫస్ట్ ఈ బట్టలు వేసుకో, టవల్స్ అయి తర్వాత పెట్టుకుందాము. సో ఇంకా అక్కడ ఎలాగో కొత్త బట్టలు ఉంటాయి కదా, ఒక జత భోగి పళ్ళు వేసేటప్పుడు ఒకటి. సో ఇది భోగి రోజు ఇది వేసుకో పూర్విక. ఇది నెక్స్ట్ డే వేసుకో. ఎలాగో ఇంకొక డ్రెస్ కొత్తది ఉంటుంది కదా, అప్పుడు అవి వేసుకో. అలా ఎందుకు చుట్టేస్తున్నావు? ఇవి నైట్ టైం వేసుకోవడానికి. టైం ఉంటది. ఊరంటే ఎంత టైం అంటున్నా, ఏమంటారు, ప్లేస్ ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అయ్యయ్యో పోతుంది, అది ఇలా ఎలా వచ్చేస్తున్నావు? సరే అమ్మాయి చదువుకుంటుంది, నేను హిత్వి చదువుకుంటాను పద. హిత్వి నా దాంట్లో ఎందుకు ప్లేస్ లేదు. పట్ట హిత్వి గడి ఫ్రాక్ ఎంత ఉందో, చిన్న ఫ్రాక్. మరి నాకు ఎక్కడ వరకు వస్తుంది చూడమా, ఇగో పొట్ట వరకు వస్తుంది, టీ షర్ట్ లెక్క. సరే నేను హిత్వి ఫ్రాక్ చదువుతా పద. Subscribe now and press the bell icon. Never miss an update.